నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం డ్వాక్రా మహిళలకు ఈ సైకిల్ ను స్థానిక ఎమ్మెల్యే పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ స్థానిక కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అలాగే చెత్త సేకరణ 3 చక్రాల రిక్షాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధనం వాడుకను తగ్గించాలని ఉద్దేశంతో ఈ సైకిల్ ను ప్రవేశపెట్టడం జరిగినదని, డ్వాక్రా మహిళలు మీటింగ్లకు రావాలన్నా, మండలానికి సొంత పనికి రావాలన్నా వాళ్ళను ఇంట్లో భర్త, కొడుకు, తమ్ముడు, అన్న రమ్మని స్కూటీ మీద వదలాలనే కోరడం జరుగుతుంది. వెసులుబాటు ఉంది. వివోలు కలెక్షను, బుక్స్ రాయడం వాటికైతే ఇంకా ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, పొదుపు పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల మనం అందరూ కూడా సమాజం బాగుంటుంది అనేది మూల సూత్రము. ఏదైనా కూడా ఒక మూల సూత్రాన్ని అనుసరించి మనం జీవితం కొనసాగిస్తే ఖచ్చితంగా గొప్ప ప్రయోజనం ఉంటుందన్నటువంటి విషయం ఇందులో దాగున్నటువంటి నీతి అన్న విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమం మహాయజ్ఞంగా మారింది. ఇంటికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు 108 మంది డ్వాక్రా సభ్యులు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ 108 ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే నెలకో ఇంకా పెరిగి ప్రతి ఇంటికి ఒక ఈ సైకిల్ ఉంటే మన ఖర్చు తగ్గుతుంది, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, పర్యావరణం బాగుంటుంది, కాలుష్యం ఇబ్బంది లేకుండా ఉంటుంది, పెట్రోల్ డీజిల్ కొనాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. మన పిల్లకాయలకు ముఖ్యంగా బైక్ ఎత్తుకొని రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలు కొట్టుకోవడం, ప్రాణం పోగొట్టుకోవడం లాంటి దుష్పరిణామం మన ఇంట్లో జరగకుండా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ప్రయోజనకరమైనటువంటి ఈ సైకిల్ని మనం వాడుకలోకి తీసుకొని అందరం కూడా హ్యాపీగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మూల సూత్రాన్ని, మంచి ఆలోచనని జనం వద్దకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి సైడ్ రండి. పేరు అయిపోయిందమ్మా. చూడా చూడ్రియా వాళ్ళంతా